హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూసుకుంటే ప్రభుత్వం ఎలక్షన్స్కి బిఫోర్ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, రకరకాల హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీగా ఉందని చెప్పి ప్రతి పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ఏం చెప్పినా సరే గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం మీదే, ఆ ప్రభుత్వం మీదే, ఆ పాలకుల మీదే, ఆ జగన్ అనేటువంటి వ్యక్తి మీదే మొత్తం నెట్టేస్తున్నారు. ఇంక్లూడింగ్ ఎవ్వరూ తక్కువని కాదు. ఏ మంత్రి మాట్లాడినదే మాట, అసెంబ్లీలో మాట్లాడినదే మాట, అధికారిక మీటింగ్లో మాట్లాడినదే మాట, బహిరంగ సభలో మాట్లాడినదే మాట, ఎక్కడికి పోయినా సేమ్ ఇవే డైలాగులు చెప్తున్నారు తప్ప పనికొచ్చే మాట, రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే మాట, సంపద సృష్టిస్తామన్న దాంట్లో సృష్టి ఎక్కడ అనేది ఒక్క మాట మాట్లాడట్లేదు. ఏంది సార్ అసలు ఈ హామీలు ఏంది? హామీల తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ కబుర్లు ఏంది? రీసెంట్గా బడ్జెట్ పెట్టారు చూసాము. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఓటాన్ బడ్జెట్ అకౌంట్ పెట్టారు. 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్లో అప్పులు ఎంతో చెప్పాలి. అప్పుడు రాగానే చెప్పాలి అంటే 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు చెప్పేశారు కాబట్టి అప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ టైం అయిపోయింది కాబట్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి పెట్టారు. ఆర్థిక శాఖ మంత్రి గారు 6,41,00,000 అప్పులు అని చెప్పి ప్రభుత్వేతర అప్పులు, ప్రభుత్వ అప్పులు మొత్తం కలిపి ఆయన చెప్పిన లెక్క. కానీ యనమల రామకృష్ణుడు మాజీ ఆర్థిక మంత్రి గారు, గత ప్రభుత్వంలో ఇదే గతంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారు మండలిలోకి వెళ్ళి 14 లక్షల కోట్ల అప్పు ఉంది అంటారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు గారు అదే బడ్జెట్ మీటింగుల్లోనే 10 లక్షల కోట్ల అప్పులకి లెక్క చెప్తున్నారు. ఇంకా తవ్వే కొద్దీ బయటపడుతున్నాయంటే, ఇంకా తవ్వుకుంటూ పోతే ఎప్పుడు బయటపడతాయి, అంత బయటపడతాయి కూడా తెలియదు అనేది కామెంట్లు చేస్తున్నారు. ఏం సార్ అసలు ఈ కామెంట్లు ఎలా చూడాలి? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిందే అబద్ధాల పునాదుల మీద ఏర్పడింది. ఓ రకంగా చెప్పగానే ఎందుకు అబద్ధాల పునాదుల మీద ఏర్పడింది? వాళ్ళు ఏమి అబద్ధం చెప్పారు, ఏమి చేయలేదంటే, అదేదో సినిమాలో మహేష్ బాబు గారు అంటారు, ఒక్క నెల రోజులు టైం ఇస్తే ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, భరత్ అనే నేను అని భరత్ అనే నేనులో ఉంది. అలా చేయొచ్చని చాలామంది చూపెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవో హామీలు ఇచ్చారు, అభివృద్ధి చేయలేదు. రాష్ట్రపరంగా అభివృద్ధి లేదు, కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చారు. కానీ ఇక్కడ అభివృద్ధి లేదు, హామీలు లేవు. ఓకే, అంటే చేయగల పరిస్థితి ఉన్నా ఇంకెంతకాలం కావాలి? పక్కన ఉండేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈజ్ జూనియర్ చీఫ్ మినిస్టర్. అందులోంచి చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే అంత సీనియారిటీ లేదు. ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఇచ్చిన హామీ ఇచ్చిన తొలి రోజు నాడే ఫ్రీగా బస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. పక్కన ఉండేటువంటి కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. అదే హామీని ఇచ్చి మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను ప్రజల తరపున. చెప్పాలి కదా. ఇక్కడ బడ్జెట్ అంటే అయోమయంగా ఉంది. ఇప్పుడు మీరు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. 14 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, అంటే ఒక్కొక్క నోటికి ఎంత ఫిగర్ వస్తే అంత ఫిగర్ చెప్పాడు, 10 లక్షల పైన. కానీ ఈరోజు బడ్జెట్లోకి వస్తే ఏముంది? ఒక సుమారు 6 లక్షల చిల్లర అప్పులు ఉన్నాయన్నట్టుగా. మరి ఆ రోజున మీరు ఎందుకు చెప్పారు 14 లక్షల కోట్లని? ఆ రోజు చెప్పింది అబద్ధమా నిజమా? ఈరోజు బడ్జెట్ నిజమా అబద్ధమా? ఇప్పుడు మీరు చెప్పిన 14 లక్షల కోట్లు రైట్ అయితే ఈరోజు బడ్జెట్ అబద్ధం అవ్వాలా? ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్లో పెట్టింది నిజమైతే ఆ రోజు మేము అబద్ధం చెప్పాము, అతను గద్దె దించడానికి ఒప్పుకోవాలి. ఇండైరెక్ట్ గా మేము చెప్పిన అబద్ధాలు వాస్తవ పరిస్థితులు ఏమైనా ఒప్పుకున్నట్టే కదా. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టారంటే అది ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసేది కాదు కదా. మేము తప్పు ఎందుకు డౌట్ వస్తుందంటే, అసెంబ్లీలో చెప్పింది రాంగ్ కాదు అని ఒప్పుకున్నట్టే కదా. అంటే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేస్తాను. మరి అదే అసెంబ్లీలో ఒక సీనియర్ శాసనసభ్యులు గతంలో స్పీకర్ గా చేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు శాసన మండలిలో ఎన్ని చెప్పారు? ఎన్ని కోట్లు అని చెప్పారు? 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు. ఒక పట్ల బడ్జెట్ ఇక్కడ ఇలాగ 6 లక్షల కోట్లు అంటే ఆయన శాసన మండలిలో అలా చెప్తే శాసనసభలో ఒక విధంగా, శాసన మండలిలో ఒక రకంగా, ప్రస్తుత ఆర్థిక మంత్రి ఒక రకంగా, మాజీ ఆర్థిక మంత్రి ఒక రకంగా ఇది చెప్తే ఏది కరెక్ట్? ఈ రెండింటి మధ్యలో సీఎం గారు 10 లక్షలకి చెప్తున్నారు. మళ్ళీ కన్ఫ్యూజన్. అంటే ఏంటంటే ఎవరిని మోసం చేస్తున్నారు? ప్రజల్ని మోసం చేస్తున్నారా, లేదు వాళ్ళే మోసం చేసుకుంటున్నారా? ఏం సార్ మీ విశ్లేషణ? వాళ్ళే మోసం చేసుకుంటున్నారండి. భస్మాసుర వస్త్రం లాగా వాళ్ళ నెత్తి మీద వాళ్ళే పెట్టుకుంటున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఓకే,
ప్రజలకి నాలెడ్జ్ లేదనుకోవడం, ఉమ్, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగానే. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి నేను ఎవరూ చూడలేదనుకుంటుందట. ఉమ్, మేము ఏదో ప్రవేశపెడుతున్నాం, మేము గతంలో మాట్లాడిన మాటలు కదా, అవి తెలియవు కదా, ఎవరికి గుర్తుండవు కదా అనుకుంటారు. ప్రజలు అలానే ఉన్నారు అనుకుంటే గతంలో వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వచ్చేవి కావు, ఇప్పుడు కూడా 164 సీట్లు వచ్చేవి కాదు కదా. 100% కరెక్ట్, 100% కరెక్ట్. ఏంటంటే ఇంత వ్యత్యాసం బడ్జెట్లోనే ఉంది ప్రతి మాటలో కూడా. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంతమంది లేడీస్ మిస్సింగ్ అయ్యారు, ఏదో సంఖ్య ఏదో చెప్పారు, 30,000 30,000 మంది మిస్సింగ్ అయ్యారు అన్నారు. ఇవన్నీ లెక్కలన్నీ తీస్తే అంతమంది ఎక్కడా లేరు. 46 కేసులు ఫైల్ అయినాయి అంటే దాంట్లో 37, 38 సాల్వ్ చేశారట. ఏంటి డిఫరెంట్, ఎందుకు ఇలాగొచ్చింది ఉమ్, అంటే అంటే మనం ఏమైనా మర్చిపోతున్నామా గతంలో మాట్లాడింది? గతానా? ఎందుకు సార్, దీనికి కూడా ఇందాక మహేష్ బాబు గారు చెప్పినట్టే మాట్లాడుకుంటే గూగుల్ ఉంది కదా సార్, ఇలా కొడితే అలా అన్ని వచ్చేస్తున్నాయి కదా. అన్నీ వస్తున్నాయి కదా. ఉమ్, ఇప్పుడు నేను మొన్న చూసుకున్నాను. ఈయన గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుని కూర్చోండి, ఉమ్, ఇంక మీకు అంత సీన్ లేదన్నట్టుగా మాట్లాడాడు. ఓకే. ఇప్పుడు నిన్నే ఉన్నారు, ఇంకో 10 సంవత్సరాలు మీరే చీఫ్ మినిస్టర్గా ఉండాలి, మీ దగ్గర మేము ఎంతకాలమైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని. ఉమ్, అంటే మాటకి మధ్యలో తేడా ఏంటి? ఉమ్, ఇప్పుడు ప్రజా పరిపాలకులు అంటే ఒకటే మాట మీద నిలబడాలి. ప్రతి ఓడు రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే స్టాండ్ తీసుకోండి. ఉమ్, బై హిట్ ఆర్ హుక్. ఉమ్, మీరు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఒకటే మాట ఉందనుకోండి, గౌరవం అనేది పెరుగుతుంది. ఓకే. మీరు నిన్న మాట్లాడిన మాట ఈ రోజుకి ఉండదు, ఈ రోజు మాట్లాడింది రేపటికి ఉండదు. ఎప్పుడు ఏం మాట్లాడతామో తెలియదు, ఎవరితో కొలుస్తామో తెలియదు, ఎవరితో విడిపోతామో తెలియదు. ఉమ్, ఇన్ని కన్ఫ్యూజన్, అన్ని పార్టీలని చుట్టేసి ఉమ్, ఒకసారి కమ్యూనిస్ట్ అంటారు, ఒకసారి బీజేపీ పార్టీతో కలుస్తారు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వద్దంటారు, ఒకసారి చంద్రబాబు నాయుడు కావాలంటారు. ఉమ్, ఏది కరెక్ట్, ఏది వాస్తవం? అంటే కనీసం మీరు మాట్లాడే దాంట్లో వాస్తవం ఇది అనేసరి మీకు తెలుసా? ఓకే. ఇప్పుడు ఈ రోజుకి ఒక పక్క మొత్తం అంతా అంతమంది మిస్ అవ్వలేదని అలా చెప్తున్నా, మొన్న అంతమంది మిస్ అయ్యారు, దాని మీద ఎంక్వైరీ చేయించి పట్టించాలి కదా. ఉమ్, ఇంతమంది మిస్ అయ్యాక గవర్నమెంట్ వచ్చింది ఇంతకాలం అయింది. ఇప్పుడు ప్రతిపక్షాన్ని అణచడం మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఉమ్, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మీద కానీ, ఉమ్, ఇచ్చిన ఒక రకంగా ఎలిగేషన్ వేశారు అంతమంది మిస్ అయ్యారని. ఉమ్, ఇప్పుడు ఈరోజు వాలంటీర్ల వల్ల మిస్ అయ్యారని నాకు చెప్పారు. అప్పుడు ఇప్పుడు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, ఈరోజు ఎంతమంది మిస్ అవుతున్నారు? ఉమ్, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎంతమంది మిస్ అయ్యారు? ఓకే. చంద్రబాబు నాయుడు గారి జిల్లాలోనే ఎక్కువ మిస్ అయ్యారు. ఉమ్, మరి దాని గురించి ఏం మాడతారు? ఇప్పుడు ఏ వాలంటీర్ ఎత్తుకుపోయాడు? మీ అడ్వకేట్ ఫర్టిలిటీకి సంబంధించిన ఆయన జాడా శ్రవణ్ కుమార్ గారు రీసెంట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా సాక్షాత్తు సీఎం గారి నియోజకవర్గంలోనే ఇన్ని కేసులు నమోదైనని చెప్పి విత్ ఎఫ్ఐఆర్ నంబర్లతో సహా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. మరి అప్పుడు అది వాస్తవం, అది 100% కరెక్ట్. ఇప్పుడు ఎవిడెన్స్లు చెప్తున్నాయి, రికార్డులు చెప్తున్నాయి. ఇన్ని రికార్డు చెప్తున్నా కూడా ఇప్పటికీ 30,000 మంది మిస్ అయ్యారు. ఆ ప్రభుత్వం అలా చేసింది, ఆ ప్రభుత్వం అలా చేసిందని ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా లబ్ధి పొందేశారు, అయిపోయింది, లబ్ధి పొందేశారు, వచ్చారు. ఇక్కడి నుంచైనా మీరు కరెక్ట్గా చేసుకుంటే ఉంటుంది కదా. ఇక్కడ నాకు డౌట్ సార్, ఆ ప్రభుత్వాన్ని విమర్శించారు, అబద్ధాలు చాలా ఈజీగా ప్రజలకు తీసుకెళ్ళగలిగారు, సక్సెస్ అయ్యారు. 164 సీట్ల మ్యాండేటరీ అంటే అది నార్మల్ విషయం కాదు. అంత పెద్ద మ్యాండేటరీ తీర్పు ప్రజల దగ్గర నుంచి తెచ్చుకున్నారు, అధికారంలో కూర్చున్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పటికే 6 నెలలు అయిపోతున్నా కూడా స్టిల్ ఇంకా గత ప్రభుత్వం మీదే నిందలో లేకపోతే అవి ఇవి చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, అసలు ఏం చేస్తుంది, ప్రజల కోసం ఏం చేయాలి, ఈ మాటలు ఎక్కడ ఎందుకు రావట్లేదు సార్? ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయదండి. ఈ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చే 4.5 ఏళ్ళు కూడా ఏం చేయదంటారా? ఏం చేయదు. ఎందుకంటే ఒకవేళ చేసినా లాస్ట్లో చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు స్టైల్ ఏంటి, ఇప్పుడు చేసినా మర్చిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఏమన్నా గెలిపించారా? ఓకే. చేసి లాభం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలీదు, చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది కదా, తెలుసు కదా. 95% పనులు నెరవేర్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓట్లు వేసారా? ఇప్పుడు అలా చేస్తే రాష్ట్రం ఉన్నత దేవాలా ఎత్తేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చేయడం ఎందుకు? లాస్ట్ ఎలక్షన్ 6-3 నెలల ముందు మనం ఏదో వదులుతాం, తినేసిన ఇంగ్లీష్ మెతుకులు అలా వదులుతాం, అప్పుడు చేస్తారు. అంటే ఒక రకంగా నేను అనుకున్నది చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కరెక్ట్ ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు ఉచిత హామీలకి పథకాలకి పడలేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో నిజమైంది, అన్ని చేసినా తిరస్కరించారు. అంటే ప్రజలకు ఉచిత హామీలు అక్కర్లేదు.
అక్కలేనప్పుడు మనం ఇచ్చి ఎందుకు ప్రభుత్వాన్ని వృధా చేసుకోవడం? ఓకే, ఈ సత్యాన్ని చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు కాబట్టి ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్ చెప్పండి, మీరు ఫ్యాక్ట్ చెప్పండి. ఇప్పుడు అన్ని శాతం హామీలు చేశాక వస్తుంది అనుకున్నారు వాళ్ళు, రాలేదంటే ఏంటి? మాకు అవి కాదయ్యా, మాకు కావాల్సింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, మాకు హామీలు ఏం అక్కలేదు, నిన్ను ఎవడు అడిగాడు అనే కదా. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాళ్ళు ఏం అడగలేదు. ఏంటి సార్ అసలు రాష్ట్ర అభివృద్ధి అంటే ఏంది అంటే జనరల్ గా నాకు తెలియక అడుగుతున్నా, వాస్తవాలు చెప్పండి సార్ కొంచెం. రాష్ట్ర అభివృద్ధి అంటే ఏంది? అంటే ఏంటంటే సంపదను సృష్టించడం. అంటే ఇప్పుడు డబ్బుని ఎక్కడ అప్పు చేయకుండా వీళ్ళు దాంట్లో సంపద సృష్టి అంటే అర్థం ఏంటి? నేను సంపదను సృష్టిస్తానని చెప్పి ఏం చేస్తున్నారు? ప్రతి దాని మీద సెస్ వేసేయడం. పెట్రోల్ మీద సెస్, బస్సు టికెట్లో సెస్, టోల్ గేట్లో సెస్, ఎక్కడ పడితే అక్కడ సెస్ ఛార్జెస్ అని పెట్టి, సర్వీస్ ఛార్జెస్ అని పెట్టి, ఈ ఛార్జెస్ అని పెట్టి, ఆ ఛార్జెస్ అని పెట్టి ప్రజల దగ్గర లాగడం. ఇప్పుడు చెత్త మీద పన్నుని విమర్శించారు, ఈరోజు చెత్త పన్ను మీద బిల్లు పార్లమెంటు శాసనసభలో ఆమోదించారు. చెత్త మీద కూడా పన్ను వేస్తారా అన్నారు. మరి ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఇప్పుడు కిందసారి స్మార్ట్ మీటర్లు ఇప్పుడు జనరల్గా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ చెస్సులు లేకపోతే ఈ పన్నులు లేకపోతే వీటి మీద వాటి మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాల్సిందే. పార్లమెంట్లో చట్టాలు అయితే వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసి తీరాల్సిందే. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఏ ప్రభుత్వం ఉన్నా ఇటువంటివి కొన్ని జరుగుతూనే ఉంటాయి, అవి కామన్. కానీ వీటికి భిన్నంగా ఒక బడ్జెట్ అంటే ఒక బడ్జెట్ ప్లస్ ఇంకో బడ్జెట్లో సగం బడ్జెట్ మొత్తం కలిపి సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు పాడైపోతున్నటువంటి పనికిరాకుండా పోతున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని పునరుద్ధరించారు. నాడు నేడు అనే పేరు పెట్టారు, దానికి రకరకాల స్కూల్స్, ఏ విధమైనటువంటి స్కూల్స్లో ఇంప్లిమెంటేషన్ జరిగింది అనేటువంటిది సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ స్కూల్స్కి వెళ్ళి చూసి ఆయన బాహ్య ప్రపంచానికి చూపించారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఆయన నిజంగా ఇది జెడ్పీఐ స్కూలేనా అని ఆశ్చర్య వ్యక్తం చేశారు. ఇంత డెవలప్మెంటు స్కూల్స్కి సంబంధించి దాదాపుగా ఒక 20 లక్షల మంది 24 లక్షల మందికి పిల్లలు బడిబాట పట్టినటువంటి వాళ్ళు, దాంట్లో 1.5-2 లక్షల మంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు. పోర్ట్లు కట్టారు, ఫిషింగ్ హార్బర్లు కట్టారు, ప్రతి గ్రామ సచివాలయాలు కట్టారు. ఇవన్నీ అభివృద్ధి కదా సార్. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం రన్నింగ్లోకి వచ్చాయి. నెక్స్ట్ ఇయర్కి మిగతా 12 మెడికల్ కాలేజీలు కూడా రాబోతున్నాయి. ఇవి వస్తే విద్య వైద్యం ప్రభుత్వం తరపు నుంచి ఫ్రీగా రాష్ట్ర ప్రజలకు అందుతున్నప్పుడు ఇది కాదు సార్ అభివృద్ధి అంటే. దీన్ని అభివృద్ధి అనకూడదా? ఇంకా అభివృద్ధి అంటే ఇంతకు మించినటువంటి అభివృద్ధి ఇంకేదో కావాలంటే ఆ అభివృద్ధి అంటే ఏంటి అసలు? వాళ్ళే నిర్వచనం ఇచ్చారు కదా. వాళ్ళే నిర్వచనం ఇచ్చారు. గత 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఎలక్షన్ ముందు కాదు. ఈ సంక్షేమ పథకాలు పేరు చెప్పి రైతులకింత, ఆటో డ్రైవర్లకింత, వీళ్ళకింత, వాళ్ళకింత అని డబ్బులు పంచిపెట్టుకుంటూ ప్రజలను సోమరపోతులు చేస్తున్నారు. వాళ్ళు ఇంకే పనికి వెళ్తలేదు. ప్రతి మనిషికి నెలకి ఇంచుమించు కుటుంబంలో ఆ పెన్షన్. సార్ ఒక ఆటో డ్రైవర్కి సంవత్సరానికి ఒకసారి డబ్బులు ఇచ్చారు, సంవత్సరానికి 10,000 ఇచ్చారు. సరే సోమరపోతం చేశారు అనుకుందాం, ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది అనుకుందాం. ఈ 10,000తో సంవత్సరం గడుస్తుంది సార్ ఆటో డ్రైవర్ కుటుంబం? స్లైడ్స్ వేసారండి సినిమా థియేటర్లో, స్లైడ్స్, వీడియోలు ఇవన్నీ కూడా చిన్న షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్ కింద తీసుకొచ్చి చేశారు. ఇంకా మేము ఎందుకు పని చేస్తాం, మేము పని చేయట్లేదు, ప్రతి వాళ్ళని సోమరపోతులు చేస్తారని. అంటే సంక్షేమ పథకాలు సోమరతనాన్ని పెంచుతున్నాయని చెప్పకనే చెప్పారు. అది అభివృద్ధి కాదు. రెండోది డెవలప్మెంట్ పోర్టులు తెచ్చారు, ఇవి తెచ్చారు, ఇక్కడ బాగానే ఉంది. దీన్ని ఏమన్నారు, నువ్వు తేడానికి ఏం చేసావు, దాన్ని హైలైట్ చేశారు. అప్పులు చేసావు, అక్కడ బాండ్లు పెట్టు, ఇక్కడ బాండ్లు పెట్టు, అప్పులు చేసి రాష్ట్రానికి కుప్పలుగా ముంచేస్తున్నావు. 14. సార్ మీరు పెట్టిన బడ్జెటే 6.5 లక్షల కోట్లు. మీరు వచ్చేటప్పటికి ఉన్న బడ్జెటే మీ రాష్ట్రం విడిపోయేటప్పటికి వచ్చినటువంటి రాష్ట్రానికి వచ్చిన అప్పులు కావచ్చు, రాష్ట్రం విడిపోగానే ముందు మీరు వచ్చినటువంటి మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అప్పులు కావచ్చు, ఇవి ఓవరాల్గా కలిపితేనే 3.5 నుంచి 4 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ తర్వాత 6.5 లక్షల కోట్లు అంటే 2.5 నుంచి 3 లక్షల కోట్లే అప్పులైంది ఎక్స్ట్రాగా. ఈ 2.5-3 లక్షల కోట్లు ఇది ఎంత అప్పులైనా ఇంత సంక్షేమ రూపంలో ప్రజలకు ఇచ్చారుగా. ప్లస్ ఇవన్నీ చేశారు అంటే ఇవన్నీ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి జీడిపి పెరిగింది, జిఎస్టీ వసూళ్లు పెరిగాయి, కేంద్రానికి వచ్చేటువంటి దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్నాయన్నటువంటి గణాంకాలు వచ్చినాయి. ఇన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తున్నప్పుడు క్రైమ్ రేట్లో తగ్గుదల,
అభివృద్ధులు ఈ రకమైనటువంటి ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి, రైతులకి ఏం కావాలో చూశారు, విద్యార్థులకి ఏం కావాలో చూశారు, అన్ని రకాల వర్గాల ప్రజలకి ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అని చెప్పి ప్రతి పార్టీకి చేశారుగా. అర్హుడైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించేలాగా చేశారుగా. కానీ ప్రజలు ఇవన్నీ ఎందుకు వద్దనుకున్నారు సార్? ఇప్పుడు ఈ రోజున అదే క్వశ్చన్ నేను ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజున ప్రజలు గమనించారు, గతంలో మాట్లాడిన పాటలో ప్రజలు గుర్తించుకున్నారు. 14 లక్షల కోట్లు అప్పు చేశారు, అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేశారని. అప్పులు పాలైపోతున్నాం, ప్రతి ఓడి నెత్తి మీద కూడా తల మీద 3-4 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి, పుట్టబోయే పిల్లల మీద కూడా అప్పు ఉంది అన్నట్టుగా తీసుకొచ్చారు. ఓకే, దాన్ని ప్రజలు విశ్వసించారు. ఫస్ట్ వీళ్ళు చెప్పి చేసిన మంచి కంటే వీళ్ళు చేసిన చెడే ఎక్కువ జనాల్లోకి వెళ్ళిందంటారా? ఈ రోజున ప్రజలకు ఎక్కడ తెలిసింది? అసెంబ్లీలో బడ్జెట్లోనే 6 లక్షల కోట్లు అని చెప్పడంతో ఓహో ఇది రాంగ్ అనే విషయం తెలిసింది. ఎక్కడైనా గత ప్రభుత్వం వీళ్ళు 14 లక్షల కోట్లు అప్పుల పాలు చేశారంటే అది రాంగు, అలా మాట్లాడినందుకు మేము కేసులు పెడతాం అనేసి ఏమన్నా అలా చెప్పుకునే ప్రయత్నం చేశారా? ఓకే, ఎవరిది రాంగు? 14 లక్షల కోట్లు అంటే ప్రజలు నమ్మారు. అంత లేదు, తప్పుడు ప్రచారం. ప్రభుత్వం రాష్ట్రపరంలో దిగజార్చినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది అదేదో అప్పుడే చెప్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని మేము చూపిస్తాం, మీకున్న ఆధారాలు చూపెట్టండి, మా దగ్గర ఆధారాలు ఇవి అని ఆయన ఏ రోజునైనా చెప్పుకొచ్చారా? వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు, ప్రజలు వినరు అనుకున్నాడు ఆయన. ప్రజలు విన్నారు. ఈ రోజు కూడా మీరు చెప్పలేదు. ఆయన అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళు పెట్టడంతో డిఫరెంట్ కనపడింది. అసెంబ్లీలో ఇప్పుడు ఆర్థిక మంత్రి, గత ఆర్థిక మంత్రి శాసన మండలిలో చెప్పడంతో డిఫరెన్స్ కనపడింది. ప్రజలు గుర్తు చేసుకున్నారు తప్ప ప్రజలకి. కానీ అంటే ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి ప్రజలు నెత్తిన పాలు పోసారంటారా? వాళ్ళ నెత్తిన వాళ్ళే పాలు పోసుకున్నారా? వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఎన్ని రకాల వ్యాఖ్యలు చేశారో ప్రతి దానికి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు ఇస్తున్నటువంటి వివరణ చూస్తే అన్ని మేము చెప్పిన అన్ని అబద్ధాలు అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు అసెంబ్లీ వేదికగా. అంటే ఒకటి నేను అనుకునేదండి, ప్రజలు అధికార పక్షాన్ని మాత్రమే చూస్తారు, ప్రతిపక్షాన్ని చూడరు. ఓకే, ఇప్పుడు అధికార పక్షం అభివృద్ధి చేయలేదు అన్నారు. మీరు చేసిన అభివృద్ధి ఇప్పుడు మీరు చెప్తేనే కానీ ప్రజలకు తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ నాయకులు ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళు బూతులు తిట్టుకోవడంతో సరిపోయింది, వాళ్ళని టార్గెట్ చేయడంతో సరిపోయింది, చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ని అక్కడ అప్పు తెచ్చారు, ఇక్కడ అప్పు తెచ్చారు, వీళ్ళు అప్పు తెచ్చారు. వీళ్ళు చేసిన అప్పుల్ని గతంలో వీళ్ళకి చెప్ప మిగిల్చిందని వీళ్ళు చెప్పుకోలేపారు. అప్పుడుది వీళ్ళు చెప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఒక గాస్పెల్, ఒక అబద్ధపు ప్రచారాన్ని మొత్తం ప్రపంచం అంతా చుట్టేసేలాగా చేసుకున్నారు. 30,000 మంది మిస్ అయ్యారు, 30,000 మంది మిస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అంటే జనాలు నమ్మారు. 30,000 ఎక్కడ మిస్ అయ్యారని ఆ రోజు నిలదీసే పరిస్థితి ఏమైనా వైఎస్ఆర్సీపీకి ఉందా? ఒక అబద్ధ ప్రచారాన్ని చేసినప్పుడు అబద్ధ ప్రచారం వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు కాబట్టి నిజమే కావచ్చు అని ప్రజలు నమ్మారు. అబద్ధ ప్రచారాన్ని చేస్తే వాళ్ళ మీద ఎందుకు అబద్ధ ప్రచారం చేస్తాం, మా పార్టీ పరువు తీస్తున్నాం అని అడిగి కొంచెం కేసులు పెట్టచ్చు కదా. ఏంటంటే మమ్మల్ని ఎవడైతే టార్గెట్ చేసాడో వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తాం, దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు తప్ప ఒక పక్క అబద్ధ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతున్నారు. దీన్ని పక్కన పెట్టాలనుకోలేదు. ఎందుకంటే అధికార పక్షం అన్నాడు, అధికార పక్షం అన్నాడు, అధికారుడు పవన్ కళ్యాణ్ గారు మాటలకి సమాధానాలు ఇవ్వలేపారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఇచ్చినా దాన్ని పరిగణలో తీసుకోలేదు. అసలే నాయకుడు ఇవ్వాలి కదా ఈ రోజున. రెండోది, ఇప్పుడు కూడా అధికార పక్షం చేస్తుంది. ఇప్పుడు అది అక్కడ పెడితే ఇప్పుడు అధికార పక్షాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే చేస్తారో వీళ్ళకి అదే చేస్తారు. వాళ్ళు సైలెంట్ గా ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్. ఇప్పుడు వీళ్ళు చేసినా చేయకపోయినా, వాళ్ళు ప్రచారం చేసుకున్నా చేయకపోయినా వాళ్ళ చేతికి ఒక అస్త్రాన్ని అందించినట్టుగానే తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే బడ్జెట్లో తప్పులు చెప్పారు, బడ్జెట్లో తేడాలు చెప్తున్నారు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడేం మాట్లాడతారో తెలీదు, చిత్తశుద్ధి ఉండొచ్చు, ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. ఇటువంటి పరిస్థితులు కేవలం ఏంటంటే అధికార పక్షం మీద తగ్గిస్తాయి, ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చేలా చేస్తుంటాయి. ఎందుకంటే సహజంగా ఎంత బాగా చేసినా కూడా ఇంకా చాలు నెక్స్ట్ ఇంకోటికి ఇద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఓ 10-20% ఉంటారు. క్యాజువల్గా వాళ్ళు ఎంత బాగా చేయనండి, ఈసారి ఏం చేశాడు కదా ఆ సారి ఆయనకి ఇద్దాం అనుకుంటాడు. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల క్రితం అంతా ఇల్లిటరేట్స్ అండి. అప్పుడు టీవీలు లేవు, సోషల్ మీడియా లేదు, ఇది లేదు, అది లేదు. ఈ రోజు ప్రతిదీ కూడా పబ్లిక్ తెలుస్తుంది. మెయిన్ మీడియాని ఎవడో నమ్మట్లేదు. ఎందుకంటే మెయిన్ మీడియా అంతా అబద్ధపు వార్తలతో వెళ్తుంది. సాక్షి ఉందనుకోండి వాళ్ళకి తప్ప ఇంకెవరికి డప్పేరు, వాళ్ళ గురించే చెప్పుకుంటారు, ఇంకోళ్ళ గురించి చెప్పరు. వీళ్ళకి మీడియా ఎక్కువ ఉంది, వీళ్ళ మీడియా వీళ్ళ గురించే. ఫర్ ఎగ్జాంపుల్
కిందటిసారి ఆ స్మార్ట్ మీటర్లు పెడితే స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరుతాడు అని చెప్పి అవును. ఈనాడులో వేశారు. నిన్న ఆయన ఎవరో పెట్టినట్టున్నారు, నేను చూసాను, దాని మీద మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. గో స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయి, మనం అభివృద్ధి చెందుతున్నాం అని రాశారు. అంటే ఒకటే వార్తని వాళ్ళు చేస్తే ఒక భూతత్వంలో పెట్టడం, వీళ్ళు చేస్తే ఇచ్చేయడం. వాళ్ళు చేస్తే అప్పులు, ఆర్థిక విధ్వంసం, వీళ్ళు చేస్తే అభివృద్ధి. ఈ రకమైన పద్ధతిలో ఉంది కాబట్టి ప్రజలు మీడియాను నమ్మడం మానేశారు. నిజంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు మీడియా మీద కేసులు పెట్టాలి. బట్ దురదృష్టం ఏంటంటే ప్రశ్నిస్తున్నటువంటి సోషల్ మీడియా మీద కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు తప్పు ఎవడ మాట్లాడినా ఒకటే. ఇప్పుడు ఇంట్లో స్త్రీలను కానీ ఒక వ్యక్తిగతంగా కించపరిచిన, గౌరవం ఇవ్వకపోయినా అది తప్పు కింద లెక్క. దాని భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎవడో ఒప్పుకోడు. ఒక విధానాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి, లేకపోతే ఆన్సర్ ఇవ్వాలి తప్ప దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే కేసు పెట్టడం కాదు. దానివల్ల ఏంటంటే ఎంత డ్యామేజ్ జరుగుతుందో అంత డ్యామేజ్ జరుగుతుంది. గతంలో చూసాం, తెలంగాణలో చూసాం, ఎక్కడ చూసాం, తమిళనాడులో చూసాం. ఇటువంటి విధ్వంసకర వ్యూహాలని రచించడంలో ఒకళ్ళ మించిన ఒకళ్ళు సిద్ధాస్తులుగా కనిపిస్తున్నారు. విధ్వంసం ఎవరన్నది ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు ప్రజలు మీరు ఎన్ని చెప్పినా ప్రతిపక్షం వైపు ఎత్తి చూడరు, అధికార పక్షం చేసే తప్పులనే చూస్తారు. అది ఒకటి గమనించాలి. ప్రజలు వాచింగ్ డాగ్స్. ప్రజలు ఎప్పుడు పవర్ ఇవ్వాలి, ఎప్పుడు దింపాలన్నది తెలుస్తుంది. ప్రజల నాడిని పట్టుకోవడం రాజకీయ నాయకుల తరం కాదు. అధికార పక్షాన్ని మాత్రమే ప్రజలు చూస్తారు, ప్రతిపక్షాన్ని పట్టించుకోరు అనే మాటకు వస్తే, మరి గతంలో వాళ్ళు చేసిన అబద్ధాలన్నింటిని పట్టించుకోకుండా అధికారం పక్షాన్ని చేస్తున్నటువంటి మంచిగా పట్టించుకోవాలి కదా, కానీ ఇది జరగలేదు మరి. ఎస్, నేను అంటున్నాను అంటే చేసిన పనిని కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో పడ్డారు. గమనించాలి, 95% చేసిన వాళ్ళ డామినేషన్, వాళ్ళ అప్పులు తెచ్చేసారు, ఇప్పులు తెచ్చారు, సోమరపోతుల కింద తయారు చేస్తారు, వాళ్ళ కింద ఇచ్చారు, వీళ్ళ కింద ఇచ్చారు. ఇప్పుడు తీసుకున్న ఆటో డ్రైవర్కి తెలుసు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నాను, నెలకో 10,000 ఇస్తున్నట్టుగా చూపెట్టారు. సో అంతకంటే బాగా చేస్తున్నారు. ఏంటంటే ఒక అబద్ధాన్ని తిప్పారు. ఇప్పుడు చాలా అబద్ధం చాలా ఇదిగా ఉంటుందండి, చెడు గమ్ముని వెళ్తుంది, మంచి చాలా స్లోగా ఉంటుంది. ఇక్కడ నేను మంచి అని అన్నా కానీ నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి సామెత కూడా ఉంది కదా. ఈ రకంగా వీళ్ళు ఇంతవరకు ఏమీ మొదలెట్టనే లేదు, బోనీనే కొట్టనే లేదు అనుకుంటున్నాను నేను. ఏం చేశారన్నది చాలా చేసేవంటారు, లేకపోతే ఫండ్స్ లేవంటారు. కానీ ఫండ్స్ లేవంటూనే సంపదను సృష్టిస్తూ ఉంటారు. సంపదను ఏ రకంగా సృష్టిస్తారు? పన్నులు వేస్తారా, చెత్తమే పన్నులు వేస్తారా, లేకపోతే స్మార్ట్ మీటర్లు పెడతారా? ఎన్నిసార్లు వేస్తుంటారు చేస్తావు? టోల్ గేట్లు పెట్టి ఎక్కడికక్కడ లోకల్లో కూడా ఈ గొంతులను గట్టా పూడ్చి వసూలు చేస్తారా? అంటే ప్రజల సొమ్ముని తీసుకుంటూ ప్రజలకే పంగనామాలు పెట్టేటువంటి పరిస్థితులు దాపరించే ఈ రోజున. కేవలం ఏంటంటే రాజ్యాంగంలో కొన్ని సవరణలు జరగాలండి. తప్పుడు హామీలను ఇచ్చి హామీలు నెరవేర్చుకుంటూ ఉంటే కఠినమైన శిక్షలు పడేటువంటి చట్టాలు కానీ వచ్చినప్పుడు పాలకులు సెట్ అవుతారు. ఈ పార్టీ ఆ పార్టీ కఠినమైన శిక్షలు ఉండాలా. ఎందుకంటే హామీ ఇచ్చేటప్పుడే నిర్ణయించుకోవాలా. హామీ ఇచ్చిన సంవత్సరం లోపల నెరవేర్చకపోతే చీటింగ్ కేసు పెట్టాలి. చీటింగ్ కేసు పెట్టిన 1 year లోపల దాన్ని ట్రయల్ అయిపోవాలి, శిక్ష పడాలా. అలా పడిన రోజున నాయకులు సెట్ అవుతారు. ప్రజలు కాదని సెట్ కావాల్సింది, నాయకులు సెట్ అవ్వాలా. పవర్ తీసుకున్నా ఉంటుంది, పవర్ కాదు ఒక అగ్ని, ముట్టుకుంటే భస్మైపోతాం అన్న పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు ఇది అభివృద్ధి చెందిన దేశం కింద వెళ్తుంది. అలాంటి స్థితి రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా వాటి మీద దృష్టి పెట్టి రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలి. అన్నిసార్లు అమెండ్ చేశారు, ఎన్నిసార్లు అమెండ్ చేసినవి ఉంది. దోచుకోవడం, కాకుండా దోచుకోవడానికి కావాల్సినవి చేస్తున్నారు. ఎవడ కాడు ఉపయోగించుకోవడం, ప్రతి ఓడు రాజ్యాంగాన్ని వైలేట్ చేయడం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్య ఉనికికి మాయన మచ్చలు అన్నమాట ఇవన్నీ కూడా. దీన్ని సెటరేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి హనుమత్ ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.